భారత్ మాతాకి ఈనాటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారని మహాకవి చెప్పినటువంటి వాక్యాల స్ఫూర్తితోటి ఒక కానిస్టేబుల్ కుమారుడిగా జన్మించి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తరువాత పవన్ కళ్యాణ్ గారు స్వయం కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సూత్రాన్ని నమ్ముకుని ఇంటింతై వటుడింతై అన్నట్లుగా మరి తెలుగు సినీ రంగంలో రారాజుగా వెలుగుంది. రారాజుగా వెలుగొందుతూ మరి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో మొదలుపెట్టి అలాగే హరిహర వీరమల్లు వరకు సినీ రంగంలో అప్రతిహతమైనటువంటి విజయ పరంపర కొనసాగిస్తూ సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ అలాగే గాజుమూరి సత్యబాబు గారిని, గునిపే భరత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు కమిటీ వారు. మరి హరిహర వీరమల్లు వరకు సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ రాజకీయ రంగంలో కూడా మరి మొట్టమొదట కొంచెం చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పట్టువదలని విక్రమార్కుడిలాగా అకుంఠితమైనటువంటి దీక్షతో మరి ఈ రాజకీయ రంగంలో కూడా ఆయన తిరుగులేని విజయాలు సాధించి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తా, నేను సైతం భవనపు భావుతానై పైకి వస్తా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తానంటూ ఆయన శ్రీశ్రీ గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో సనాతన ధర్మం ఈ దేశానికి శిరోధార్యమని భావించి ఎటువంటి సంకోచం లేకుండా సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చెప్పినటువంటి ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంయుక్త నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ మంచి ప్రభుత్వంగా ప్రజల యొక్క మన్ననలు పొందుతూ మరి దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారి యొక్క చాణక్యం అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజాసేవ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.